ఈరోజు సండే కదా, సో ఈరోజు వచ్చేసరికి ఫార్మర్స్ మార్కెట్ పెట్టిరు అనమాట మేమున్న దగ్గర. వీళ్ళు నైఫ్ సీజర్స్ అన్ని ఇట్లా మొండిపోతాయి కదా, మనోడు పట్టిస్తుండ అవి షాప్ చేసిస్తుండు. ఆ మిషన్కి ఇట్లా రాస్తుండు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ వీక్ 7. ఈ వీక్ 7లో వచ్చేసరికి అయితే మనము ఫస్ట్ వాల్మార్ట్కి వెళ్దాం. వాల్మార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకునే ఉంది, సో గ్రాసరీస్ తీసుకుందాం. తర్వాత వచ్చేసరికి రూమ్కి వెళ్ళేసి అంటే కుక్ చేసుకోవడమో ఏదోటి చేసి తినాలి ఫస్ట్, బ్రేక్ఫాస్ట్ లాగా. తర్వాత మనము హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాం, హెయిర్ అండ్ బియర్డ్ తీయించుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత అది ఈ వీక్లో చేసుకుందామా. ఈరోజు వీలైతే ఈరోజు హెయిర్ కట్ అండ్ బియర్డ్ చేసుకుంటాను, లేదు అనుకుంటే మండే క్లాస్ ఉంటుంది కాబట్టి ట్యూస్డే అయినా వెనస్డే అయినా వెళ్ళి చేసుకుందాము. అండ్ ఐఫోన్ అయితే కొత్తగా రిలీజ్ అయింది కదా, సో ఇంతవరకు వెళ్ళి ఆపిల్ స్టోర్కి వెళ్ళి యూస్ చేద్దాం. అండ్ ఈరోజు సండే కాబట్టి చికెన్ చేసుకుందాం. లెట్స్ గో గైస్. ఫాల్ కలర్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, చెట్లు చూడరు మొత్తం ఎట్లున్నాయో, కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. సో గ్రాసరీ తీసుకున్నాము, వాల్మార్ట్కి వచ్చిన ఫుల్ అంటే ఫుల్ ఉంది, అంటే వర్షం పడింది అనమాట, అందుకే ఇట్లా ఉంది. ఇట్లా ఫ్లవర్స్ అవన్నీ బయట పెడతారు, మనకు కావాలంటే తీసుకొని లోపలికి వెళ్ళి బిల్ వేయించుకోవాలి. ఇక్కడ ఉన్నాయి కదా అవి. మొత్తం ఫాల్ కలర్ చేంజ్ అవుతుంది, ఎటో ఒక సైడ్ ట్రిప్ వేసుకోవాలి. గుమ్మడికాయలు, మనకు టొమాటోస్ కావాలి. టొమాటోస్ వచ్చేసరికి ఓకే 10 cents తగ్గిందంట, 128 నుంచి 118. ఇవే మనం ఎక్కువ తీసుకునే టమాటోస్. ఇట్లా కవర్ ఉంటుంది, రోల్ చేసి ఇది తీసుకోవాలి. దీంట్లో వేసుకోవడం ఇంకా వేసుకొని వెయిట్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెయిట్ మిషన్ ఉంది కదా దాని పక్కన, అది వచ్చేసరికి వెయిట్ మిషన్. కాకపోతే మనకి ఎట్లా యూజ్ ఉంటుంది కదా అని ఎన్ని కనిపిస్తే అన్ని వేసుకొని తర్వాత మిల్క్ ఒకటి తీసుకోవాలి. మిల్క్ తీసుకొని బిల్ వేయించుకోవడం, రెండే అంతే. అక్కడ అన్ని క్లోత్స్ ఉన్నాయి, ఇవన్నీ బిస్కెట్స్ అవి ఇట్లా పెట్టారు. ఇది వచ్చరికి కార్. ఇవి నిమ్మకాయలు, సో ఇవి కూడా కొన్ని తీసుకోవాలి. అక్కడ ఎల్లో ఉన్నాయి కదా, అవి కూడా నిమ్మకాయలు. ఇవి సరిపోతాయి, ఒక 2-3 తీసుకుందాం. ఎందుకంటే చికెన్ చేసుకుంటాం కదా, దాంట్లో పిండుకోవడానికి వాటికి పనిచేస్తుంది. ఒక 3-4 తీసుకొని, ఇవి వచ్చేసరికి అవకాడోస్. ఇక్కడికి వచ్చినాకనే తిన్నాను అసలు, ఫస్ట్ ఎప్పుడు తినలేను. ఇంకొకటి తీసుకుందాం సరిపోతుంది. ఇవి 2 తీసుకున్నా, ఇది ఇక్కడ పెడతా ఎందుకంటే మిల్క్ వచ్చేసరికి అక్కడ ఉంటాయి అటు సైడ్. ఇది వచ్చేసరికి క్యాప్సికమ్. ఇవి టమాటోస్ మన ఇంటి దగ్గర ఉంటాయి కదా అలాంటివే, కాకపోతే ఇక్కడ పెద్దగా ఉంటాయి ఇంకా, కాకపోతే మేము అవే వాడతాం ఎక్కువ వరకు, అందుకే అవి తీసుకున్నాం. ఇవన్నీ వచ్చేసరికి వెజ్జీస్ అవన్నీ ఉంటాయి. బనానా కావాలంటే బనానా తీసుకోవచ్చు. ఇవి ఆరెంజెస్ తీసుకున్నాం. 10 వరకు ఉంది, నెక్స్ట్ మంత్ 7th వరకు. ఇవి వచ్చరికి చాక్లెట్స్ $4. సో ఒకటైతే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ వస్తుంటాం కాబట్టి తీసుకుంటే అయిపోతుంది. దీనికి 265 275 పడుతుంది. ఇవన్నీ తినడానికి స్నాక్స్ లాగానే, చికెన్స్, బ్రెడ్ స్టిక్స్, కుకీస్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. చలో బిల్ చేయించుకుని. ఇవి ఉన్నాయి కదా, ఇవి మొత్తం పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ బాక్స్. ఇవి వచ్చరికి మామిడికాయలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి.
మమ్మూత్ మ్యాంగోస్ అంట. ఇది వచ్చరికి కార్న్. చలో బిల్ చేయించుకుందాం. ఇక ఇక్కడ క్యూఆర్ ఉంది కదా, క్యూఆర్ని కనెక్ట్ చేస్తే మన దాంట్లో రిజిస్టర్ అయిన వాల్మార్ట్ యాప్ ఉంటుంది కదా, సో దాంతో కనెక్ట్ కావచ్చు. అండ్ రిసీట్ కూడా మనకి టెక్స్ట్ రన్ వస్తుంది తీసుకోవాలనుకుంటే, లేదంటే యాప్లో అప్లోడ్ అవుతుంది. ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చరికి మనమే సెల్ఫ్ బిల్ చేసుకోవచ్చు అనమాట, సెల్ఫ్ చెక్అవుట్. ఈ టొమాటోస్ ఇవన్నీ కూడా దాంట్లో ఉండవు. సో కొన్నిసార్లు క్యూఆర్ లేకపోతే దీంట్లోకి వెళ్ళి తీసుకోవాలి. ఇవి వచ్చేసరికి మనం నిన్న తీసుకున్నాం 5 తీసుకున్నాం కదా, సో 5 ఎంటర్ చేస్తే అయిపోతాయి అట్లా. నెక్స్ట్ టమాటోస్, రోమా టమాటోస్. ఇది చెక్ చేసుకుంటుంది ఎన్ని ఎల్బీస్ ఉన్నాయి. 4 ఎల్బీస్ ఉంది. కన్ఫర్మ్ కొట్టేస్తే అయిపోతుంది. టోటల్ వచ్చేసరికి 845. సో పే చేసేది. ఇక్కడ మిషన్ ఉంది కదా, సో మనకి ఎక్స్ట్రా కీస్ కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. అంటే మనకి కీ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ పెట్టాలి కింద సెల్ఫ్ సర్వీస్ రౌండ్ ఉంది కదా, అక్కడ పెట్టి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని కీస్ ఏందని. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి వస్తుంది అనమాట కీ అనేది. విత్ ఇన్ 2-3 minutesలో మనకు వచ్చేస్తుంది. సో వర్షం పడేసరికి మొత్తం చల్లగా ఉంది, కానీ వెదర్ కూడా బాగుంది. ఇంటికి వెళ్దాం. ఇక ఇంటికి వెళ్ళి పాలు తాగుదాం. పొద్దున పాలు తాగితే కొంచెం బాడీలో ఏదో ఒకటి పోతుంది కదా. సో పాల్ కలర్స్కి ట్రిప్ వేయాలి, ఎక్కడైతుందో తెలియదు, చూద్దాం. 12 seconds later. ఏం చేస్తుర్రా? అట్లా కాదు, బ్రైట్నెస్ పెంచుతావు. బ్రైట్నెస్ మీరు ఎక్కువ కనబడతలేరు, మళ్ళీ కనబడలే అంటారు. కాదు అరే పవన్ గా పాపలు ఎంతమంది వచ్చారు ఊర్లో? సరోజా కొండంగాడు వచ్చిండు. ఈరుడు Many great people to all my salute ra. అని మంచి వాడమంటారు పాట. ఈరోజు సండే కదా, సో ఈరోజు వచ్చేసరికి ఫార్మర్స్ మార్కెట్ పెట్టిరు అనమాట. మేమున్న దగ్గర ఒక 1/2 కిలోమీటర్ అనుకోండి మేమున్న దగ్గర నుంచి. సో ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ పెట్టిరు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా వీళ్ళ అంతా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా, సో అలాంటివి అన్నీ ఉన్నాయి. చూపిస్తాయి కూడా. ఇది వచ్చేసరికి లోకల్ హనీ అంట. అదంతా హనీ. వీళ్ళందరూ ఫార్మర్స్ అనమాట. ఏ బుడ్డిగాళ్ళని చేసుకుని పోతారు. ఇది $2. ఇవన్నీ 31 pennies ఉంటాయి. పచ్చిమిరపకాయలు అవన్నీ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ ఫార్మర్స్ డైరెక్ట్ తీసుకొచ్చి అమ్ముతారు అన్నమాట. ఇక్కడ ఇట్లా ఒక్కరే కాకుండా ఇట్లా మిగతా అన్నీ పెడుతూనే ఉంటారు చాలా వరకు. వీళ్ళందరూ ఉన్నారు కదా, సండే వస్తే వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకొని మంచిగా చిల్ అవుతుంటారు. అక్కడ పిల్లలు ఆడుకుంటారు మంచిగా. ఇదంతా ఇట్లా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇలా ఏదో ఒకటి సాటర్డే సండే వచ్చిందంటే వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు ఇట్లా. సో ఇక్కడ ఇలా పెడితేనే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పెట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసరికి ఆలివ్ ఆయిల్ అంట. ఆయిల్స్ అమ్ముతుంది మొత్తం. భలే ఉంది కదా. వచ్చేసరికి బెనెలా ఓట్ కొద్ది అబ్బో కుట్టి పాప భలే చూస్తుంది అసలు.
turned on the TV, I flipped it over to the news, and what I saw I almost couldn't comprehend. You saw a preacher man in cuffs, he taking money from the church, he stuffed his bank account with righteous dollar bills. But still I can't say much, cause you know we're all the same. Yes, we all seek out to satisfy those thrills. There ain't no rest for the wicked, you know that money don't grow on trees. ఫ్లవర్స్ ఏమో పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు. నైఫ్ సీజర్స్ అన్ని ఇట్లా మొండిపోతాయి కదా, మనోడు పట్టిస్తుండ అవి షార్ప్ చేసి ఇస్తుండు. ఆ మిషన్కి ఇట్లా రాస్తుండు, షార్ప్ అవుతుంది అది. నైఫ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ షార్ప్ చేయడానికి. మన ఇంటి దగ్గర అయితే బొగ్గులు పెట్టి చేస్తారు కదా, మనోడేమో దాన్ని పెట్టేసి మిషన్కి చేసేస్తుంది డైరెక్ట్. ఒక పోలీస్ కార్ ఉంది కదా అక్కడ, ఇక్కడ ఎవరో ఒకరైతే సెక్యూరిటీగా కంపల్సరీ ఉంటారు అనమాట. ఒకడైతే ఉన్నాడు, ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఇంకా ఉంటాడు, అటు సైడ్ ఉంటుంది. ఇవన్నీ మొత్తం ఎట్లా నిండిపోయింది చూడు, పార్కింగ్ అసలు ప్లేసే లేదు. ఇంకా వస్తూనే ఉన్నారు. 1:31 వరకు ఏమో ఉంది. బుడ్డిగాళ్ళు ఏమో దాంట్లో కూర్చొని ఆడుకుంటారు. 9:30 నుంచి 1 వరకు ఉంది ఇక్కడ సండేస్. నార్మల్ ఈరోజు వచ్చేసరికి అయితే తెలంగాణలో బతుకమ్మ పండుగ, చిన్న బతుకమ్మ అంటారు కదా, ఈరోజు చిన్న బతుకమ్మ. అక్కడ వాళ్ళు చేసుకుంటుంటే, అంటే నేను ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళి ఆడుతుండే అప్పుడప్పుడు, అంటే ఉన్నప్పుడు. ఎందుకంటే అందరు మన గల్లీల్లో ఉంటారు కదా స్ట్రీట్ వాళ్ళు, సో అట్లా ఆడుతుండే. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడికి వచ్చినాము కదా, సో కొంచెం బయటకు వద్దాం అనేసి ఇట్లా వచ్చిన. తర్వాత యాపిల్ స్టోర్కి వెళ్ళాలి, యాపిల్ స్టోర్కి వెళ్ళి చూపిస్తాను. వీళ్ళు ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఆగుతారు కానీ హార్న్ అయితే కొట్టారు. ఎంత ముసలామ్మ చూడని, అందరు ముసలోళ్ళు అయినా కానీ వెళ్తున్నారు. ఇక మనోడేమో బొకే తీసుకెళ్తాను పాపకి. ఇది వచ్చేసరికి BMW. బొడ్డే ఉంది కార్, అది పైన టాప్ ఓపెన్ అవుతుంది. ఇది ఇంకా వేరే ఉంది కార్ అసలు, BMW అంటుంది. ఇక్కడ బైసికల్ వచ్చి ఎవరు తీసుకోపోకుండా దీనికి సైకిల్కి కట్టిరు అనమాట, ఎవరైనా తీసుకెళ్తారని. అట్లా పోల్స్ ఉన్నాయి కదా, పోల్స్కి స్టిక్ చేస్తారు, లాకేస్తారు అనమాట ప్రతి ఒక్కరు. ఎందుకంటే అది పట్టుకొని తిరగడం కంటే ఒక దగ్గర పెట్టి వెళ్తే బెటర్ అనేసి ఇట్లా లాకేస్తారు ఒక్కొక్క జోకానికి. ఇక్కడ ఒకటేసారు కదా, అట్లా పెట్టి తీసుకొని వస్తూనే ఉంటారు. గ్రాసరీస్ కోసం త్రాజు గ్రాసరీస్కి వస్తే వచ్చిన. ఇక్కడ ఏంటంటే కొన్ని మన ఇండియన్ వెజిటేబుల్స్ అయినా కొన్ని వచ్చేసరికి దొరికాయి కదా, సో తీసుకుందామని ఇక్కడికి వస్తే ఇవన్నిటికి $50 అయింది. 4,000 దగ్గర. ఇది వచ్చేసరికి మోటల్, ఇక్కడ హోటల్ని మోటల్ అంటారు. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలా? లేదు, యాపిల్ స్టోర్కి వెళ్దాం. ఫస్ట్ యాపిల్ స్టోర్కి వెళ్ళి ఇంటికి వెళ్దాం. యాపిల్ స్టోర్కి వెళ్దాం అనుకున్నా కానీ ఫుల్ లైన్ ఉన్నారు. సో లైట్గా 100 మంది లైన్ ఉన్నారు. సో లైట్గా తీసుకునేది లేదు. ఇప్పుడు లోపల పోయేది లేదు, అడిగేది లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తా క్యూ అంతా పోయినాక. ఇప్పుడు ఇంటికి వెళ్దాం. నేను అసలు అంతమంది ఉంటారు అనుకోలేదు, అంతమంది ఉన్నారు. ఆ లైన్ కట్టి లోపల పోయి ఎందుకు, నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతే. పోవటం ఇంపార్టెంట్, ఎప్పుడు పోతామని కాదు. నేను నార్మల్గా ఎవరు ఉండరులే వెళ్ళిపోవచ్చు అదని అనుకున్నా, కానీ లోపల ఆ లైన్ చూస్తే మన ఇండియన్ కూడా ఒక పర్సన్ అయితే కనబడ్డాడు. సో తీసుకుంటుండ అనుకుంటా. ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు మంది అయితే. ఇట్లా ఆమె వెళ్ళేంతవరకు ఆగాలి. అటు సైడ్ ఫుల్ ఉన్నారు, ఎవరు లేరనుకున్నా అసలు. ఇటు సైడ్ బాత్ అండ్ బాడీ, దానిలో వచ్చేసరికి హ్యాండ్ క్రీమ్స్, లోషన్స్ అవి ఎక్కువ దొరుకుతాయి.
ఐఫోన్ కంటే అంత క్రేజీ. ప్రతి ఒక్క దగ్గర ఐఫోనే ఉంటుంది. మళ్ళీ వీళ్ళంతా ఎట్లా అంటే లైన్లో తీసుకుంటారు అనమాట. అంటే కెరియర్ లాకుంటాయి. సో వాళ్ళు అప్గ్రేడ్ వర్షన్కి అట్లా తీసుకొని ఇప్పుడు 1200 పెట్టి తీసుకున్నారు అనుకో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది 1100 దాకా దాని ప్రైస్ వస్తుంది. ఇప్పుడు 16 తీసుకున్నాను అనుకో ఇయర్, ఇప్పుడు 17 రిలీజ్ అయింది. 17 రిలీజ్ అయినప్పుడు 17కి అప్గ్రేడ్ అయినా అనుకో, ఇంకొక 100-200 కడితే మనకి 17 వస్తుంది. సో అట్లా ఎక్కువ తీసుకుంటారు అనమాట ఇక్కడ. అట్లా కెరియర్ తోటి ఉంటే అవి బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్ అన్లాక్డ్ మొబైల్స్ ఏంటంటే ఏ సిమ్ అయినా వేసుకోవచ్చు, వానితోటి సంబంధం ఉండదు ఇంకా కెరియర్ తోటి. ఎయిర్టెల్, ఐడియా ఇట్లా ఉంటాయి కదా, సో వాళ్ళది కెరియర్ అంటారు ఇక్కడ. AT&T, స్పెక్ట్రమ్, T-Mobile అట్లా ఉంటాయి. నాదైతే అన్లాక్డ్ మొబైలే. కనుక్కోవాలి ఒకసారి ఎంత ఉంది ఏందని కనుక్కుంటా. అప్గ్రేడ్ అయితే కాను అని అనుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, మళ్ళీ దానికి డబ్బులు పెట్టి అంత అవసరం లేదు కదా అనే ప్లాన్ ఉంది. ఇప్పుడైతే ఏం తీసుకుని డబ్బులు కూడా లేవు ఫస్ట్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని పైన పెట్టేసి ఏమన్నా ఉంటే తినేయాలి. తిని తర్వాత చికెన్ చేయడానికి ట్రై చేద్దాం. లాస్ట్ వీక్ రమేష్ చేసినప్పుడు మస్తు వచ్చిండే చికెన్, మస్తు సెట్ అయింది. ఇప్పుడు నేను చేస్తే చేద్దామని అనుకుంటున్నా, పోయినాక చూడాలి. ఇవన్నీ ఇల్లులు వేసారు మొత్తం. ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఫాల్ కలర్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆకులు అన్నీ ఒక్కొక్కటి రాలి కింద పడుతున్నాయి. దీనిలో ఒక పేపర్ టవల్ వేసేయాలి. ఒక పేపర్ టవల్ వేసి కట్ చేసి మనకు కావాల్సినప్పుడు వాష్ చేసుకొని యూజ్ చేస్తే అయిపోతుంది, అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ మామ రీసెంట్గా ఒక సైన్ చేసిండు కదా, H1Bది $100 కట్టాలి అది అని మస్తు మంది భయపడుతున్నారు కదా. అది వచ్చేసరికి ఇప్పుడు ఇండియా నుంచి H1B వేసుకొని వస్తారు కదా డైరెక్ట్, ఇక్కడ స్టూడెంట్స్ కాకుండా, అంటే స్టడీ చేయడానికి కాకుండా H1B మీద వేసుకొని వస్తారు కదా డైరెక్ట్గా. సో వాళ్ళకి $100K పే చేయాలని చెప్పారు. కానీ ఇక్కడ ప్రజెంట్ చదువుకుంటున్న స్టూడెంట్స్కి అయితే అది కట్టమని అయితే ఎక్కడా లేదు. బట్ ఆఫ్టర్ H1B వచ్చిన తర్వాత ఇఫ్ యూ ట్రావెల్ ఫ్రమ్ USA టు ఇండియా దెన్ మేబీ పే చేస్తే పే చేయాల్సి వస్తుందేమో అన్నట్టు అంటారు. సో కొన్ని రోజులు అయితే ట్రావెలింగ్ అనేది ఓపీటీలో, స్టెమ్ ఓపీటీలో, H1Bలో ఉంటారు కదా, సో వాళ్ళైతే అవాయిడ్ చేసుకోవన్నట్టు చెప్తున్నారు, అంతే తప్పించి స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీసా ఉన్న వాళ్ళైతే 100K కట్టాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటివరకు అయితే. సో ఫ్యూచర్లో ఏమైనా వస్తే తెలీదు, కానీ ప్రజెంట్ అయితే ఏం లేదు. కానీ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు అది కరెక్టే కదా, ఇప్పుడు కొన్ని లక్షలు పెట్టి స్టూడెంట్స్ చదువుతుంటే H1B వేసుకొని డైరెక్ట్ వచ్చి జాబ్ చేస్తే వాళ్ళకు బెనిఫిట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా, జాబ్ చేసుకుంటూ డైరెక్ట్ మనీ సంపాదిస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన రూల్ కూడా కొంచెం బాగానే ఉంది. బట్ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి లేకపోతే ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లక్షలు పెట్టి చదువుకొని మళ్ళీ అక్కడ పే చేయాలి అంటే ఎంప్లాయర్ మళ్ళీ హైర్ చేసుకోరు. అట్లుంటే వాళ్ళు పే చేయాలంటే అదే ఎంతో కొంత ఇచ్చేసి సిటిజన్ వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా అని చూసుకుంటారు కదా. సో అదొక్కటి కొంచెం ఇక్కడ స్టడీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే ఏం పర్లేదు, కట్టాల్సిన అవసరం లేదంటే వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేసుకున్నట్టు ఉంటుంది అమెరికా వాళ్ళు. మనం కూడా కొంచెం రిస్క్ లేకుండా ఏదోటి చేసుకోవచ్చు కదా జాబ్. అట్లుంటే బెటర్ అని అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ పెట్టండి. సో ఇట్లా కట్ చేసుకుంటాం అనమాట. ఇట్లా కట్ చేసుకొని ఎప్పుడు పెట్టుకుంటాం. పుదీనా తీసుకురావాల్సింది కానీ మర్చిపోయినా. నెక్స్ట్ చికెన్ కట్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఇట్లా వైట్ ఉంటుంది అనమాట. ఈ వైట్ మొత్తం తీసేయాలంటే ఇట్లా పేపర్ టవల్ ఉందనుకో, పేపర్ టవల్ పట్టుకొని ఇట్లా వైట్, అంటే ఇది ఏమంటారు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఫ్యాట్, అది పట్టుకొని ఇట్లా లాగితే ఈజీగా వస్తుంది. ఇది మనకు అంత టెక్నాలజీ లేదులే, ఏదో ఒక రీల్లో అట్లా వస్తే చూసి ట్రై చేసి అప్పటి నుంచి నీట్గా రావడానికి ఇట్లా లాగేస్తుంటాం. అంటే ఫాస్ట్ వర్క్ అవ్వాలంటే. ఇండియాలో ఉన్నప్పుడు ఈ పేపర్ టవల్ లేవు, ఏం లేవు. ఏదో కొట్టుకు పోయినామా, వాడే కొట్టించిండా, తర్వాత క్లీన్ చేసుకున్నామా, కర్రీ చేసుకున్నామా, తిన్నామా, అంతే. అట్లే ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఇక కొన్ని చేంజెస్ ఉంటాయి కదా,
వాటి తగ్గట్టు మనం కూడా చేంజ్ కావాలి ఇట్లా అనమాట. సో దీన్ని కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటే అయిపోతుంది. జీలకర్ర ఏమో తెలియదు కానీ అన్నీ వేస్తున్నా. A few moments later. దీంట్లో వచ్చేసరికి ఏమేమి వేసినా నాకే తెలియదు, మొత్తం అయితే నింపి వేసిన. ఇంకోటి ఏంటంటే మనం దీన్ని మిక్స్ చేయాలి, దీంట్లో ఏమేమి వేయాలి ఏమేమి వేయొద్దు నాకే తెలియదు, అన్నీ కలిపి వేసేసిన. ఈ కట్ చేసుకుని అన్నీ దాంట్లో వేసేసుకొని కర్రీ స్టార్ట్ చేసి అది మిక్స్ చేస్తాను. ఇప్పుడే స్మెల్ వస్తుంది, అసలు మంచి స్మెల్లేలే, మరి మీ అంత కాదులేక ఏదో మీ అంత కాకపోయినా కానీ చిన్న చిన్నగా. Few minutes later. దీంట్లో కూడా కొంచెం పసుపు వేస్తే, సాల్ట్ కొంచెం వేస్తాం, మగ్గుతాయి మంచిగా. ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దొరుకుతాయి, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కూడా కొన్ని వేద్దామని వేస్తున్నా. నార్మల్గా అయితే బిర్యానీలు వేసుకోవడానికి మంచిగా పనిచేస్తాయి, కాకపోతే ఏమో ట్రై చేసుకుని ఈసారి అయితే అన్నీ వేసి ఏమవుతుందో. కొన్ని వాటర్ ఉన్నట్టున్నాయి కానీ తప్పదిగా అట్లే కలిపి. ఈ చికెన్లో వాటర్ ఏం కలపొద్దు, డైరెక్ట్ వేసేయాలి. అది కొంచెం ఉడికిన తర్వాత ఈ చికెన్ వేసి కలిపేసి మూత పెట్టేసి తర్వాత ఇంకొంచెం కారం ఉప్పు వేసేసి కొద్దిసేపు ఉడికించినామంటే చికెన్ ఉడికేంత వరకు ఉడికించి తీసేస్తే మన చికెన్ రెడీ. సో అంతవరకు మన పని మనం చేసుకుందాం. మంచిగా రెడ్ ఉడికినాయి, ఇక దీంట్లో వేసేస్తే చికెన్ బిర్యానీ వేయాలి కానీ దీంతో మస్తు అవుతుంది. కానీ మనకు బిర్యానీ రాదు కాబట్టి చికెన్ కర్రీతోటి సరిపెట్టుకుని ఒకసారి కలిపి వదిలిపెడితే మంచిగా ముక్కు ఉడికినాక కొన్ని వాటర్ కారం ఉప్పు పట్టించి అది ఉడుకుతుంటుంది. A few inches later. కర్రీ వచ్చేసరికి అయిపోయింది, రైస్ కూడా ఉంది. సో రైస్ కూడా తినాలి, రైస్ పెట్టుకొని కర్రీ పెట్టుకొని తింటే అయిపోతుంది. అండ్ రిట్రో మూవీ పెట్టినాను, ఇది చూడలే నేను, అంటే ఎక్కువ మూవీస్ అయితే చూడను నేను, అప్పుడప్పుడు చూస్తుంటే ఇట్లాంటి టైంలో. అంతే గాయ్స్ ఈ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.